హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. సో మనం డైలీ ఎఫ్పిఓ ఏబిఓ ఎగ్జామ్స్కి సంబంధించి జనరల్ సైన్స్ ఎంసీక్యూస్ అయితే డిస్కస్ చేద్దాం కదా. బట్ ఈ రోజు వీడియోలో మనం నెక్స్ట్ రాబోయేటువంటి ఎగ్జామ్స్ అన్నిటికీ ఏవైతే ఎగ్జామ్స్లో ఈవెన్ ఎఫ్పిఓ ఏబిఓ ఎఫ్ఎస్ఓలో మెయిన్స్లో కూడా కావచ్చు, మనకి జనరల్ స్టడీస్ పేపర్ 1 అనేది ఉంది. సో ఈ పేపర్ 1 అనేది కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి పేపర్ 1 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే జనరల్ స్టడీస్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఈ రోజు డిస్కస్ చేయబోయేటువంటి పేపర్ వచ్చేసి 2025 పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ అనమాట. ఎందుకు ఈ పేపర్ని చూస్ చేసుకున్నాను అంటే బికాస్ రీసెంట్గా జరిగిన ఎగ్జామ్ కాబట్టి ఆ ట్రెండ్స్ క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు, ఫోకస్ ఏరియాస్ ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుందని నేను ఈ క్వశ్చన్ పేపర్ని చూస్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ ఈ రోజు మనం హిస్టరీ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాము. అండ్ ఈ యొక్క హిస్టరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాలిటీ కానీ ఎకానమీ కానీ జోగ్రఫీ కానీ ఆ క్వశ్చన్స్ అనేవి మనం డైలీ కొన్ని క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం, రైట్? సో మూవింగ్ ఆన్ టు ది ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ది కరెక్ట్ కాజ్? కరెక్ట్ అడుగుతున్నాడా ఇన్కరెక్ట్ అడుగుతున్నాడా ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నాట్ ది కాజ్ ఫర్ ది రివోల్ట్ ఆఫ్ 1857. ఈ యొక్క రివోల్ట్ ఆఫ్ 1857 నే మనం ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా పిలుస్తాం. సో ఏది కరెక్ట్ కాజ్ కాదు ఈ యొక్క వార్ బ్రేక్అవుట్ అవ్వడానికి అని అడుగుతున్నాడు, రైట్? సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ 4. ఎందుకు? బికాస్ పెజెంట్స్ వేర్ గివెన్ కాంకరెన్స్ డ్యూరింగ్ డ్రాట్స్ అంటున్నాడు. ఇది ఇవ్వలేదనేది వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ దిస్ రివోల్ట్ అనమాట. సింపుల్ గా మీకు ఇంగ్లీష్ లో కనుక స్టేట్మెంట్ అర్థం కాలేదనుకోండి ఎగ్జామ్ లో, తెలుగులో చదవండి. కరువు సమయంలో రైతులకు రాయితీలు ఇవ్వటం కాదు, ఇవ్వలేదనే ఫస్ట్ పెజెంట్సే ఈ యొక్క వార్ ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇనిషియేటివ్ ఎవరు తీసుకుంటారు ఈ యొక్క 1857 రివోల్ట్ కి అంటే మేజర్ గా పెజెంట్సే తీసుకుంటారు బికాస్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. సో ఆప్షన్ 4 అనేది ఇన్కరెక్ట్. సస్పిషన్ అబౌట్ ది రిలీజియస్ కన్వర్షన్స్ యాక్టివిటీస్ ఆఫ్ క్రిస్టియన్ మిషనరీస్ అనేది కరెక్టే. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనేది కూడా కరెక్టే. నాన్ పేమెంట్ ఆఫ్ రాయల్టీస్ అండ్ పెన్షన్స్ టు సర్టైన్ రాయల్ ఫ్యామిలీస్ అనేది కూడా కరెక్టే, రైట్? అండ్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనేది మనకి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? డల్ హౌసీ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో చూస్ ది ఇన్కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ ది అమోఘ వర్ష ఆఫ్ రాష్ట్రకూటాస్. రాష్ట్రకూట యొక్క కింగ్ మనకి అమోఘ వర్ష అని తెలుసు. సో ఈ అమోఘ వర్ష యొక్క ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అని అడుగుతున్నారు. ఎస్టాబ్లిష్డ్ మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ విత్ వెంగి రూలర్స్. ఇది కరెక్టే. వెంగి చాళుక్య రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వివాహ సంబంధాలు అనేది పెట్టుకోవడం జరుగుతుంది. కరెక్ట్ స్టేట్మెంట్. రోడ్ కవిరాజ మార్గ. ఈ యొక్క కవిరాజ మార్గాన్ని కూడా మనకి అమోఘ వర్షాన్ని రచించడం జరుగుతుంది. నెక్స్ట్, బిల్డ్ కైలాసనాథ టెంపుల్ ఎట్ ఎల్లోరా. ఇది మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. కైలాసనాథ టెంపుల్ ని ఎల్లోరాలో మనకి ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తారు? కృష్ణ 1 కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది, రైట్? అండ్ దెన్ తమిళనాడు అంటే కంచిలో కూడా మనకు ఒక కైలాసనాథ టెంపుల్ ఉంటుంది. దీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తారు? మనకి నరసింహవర్మ 1 కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది, రైట్? సో వీళ్ళిద్దరి మధ్య కన్ఫ్యూజ్ అవ్వదు. ఇది ఎల్లోరాలో ఉంటుంది, ఇది కంచిలో ఉంటుంది. అండ్ 4th స్టేట్మెంట్ కనుక చూస్తే బిల్ట్ ఎ న్యూ క్యాపిటల్ సిటీ మాన్యకేట్. ఈ యొక్క మాన్యకేట్ అనేది మనకి రాష్ట్రకూటాస్ కి క్యాపిటల్ సిటీ అనమాట. దీన్ని కూడా అమోఘ వర్షాన్ని నిర్మించడం జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ది రాంగ్ పెయిర్. రాంగ్ పెయిర్ ని మనకి ఇక్కడ ఐడెంటిఫై చేయమని అడుగుతున్నాడు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885. ఇది కరెక్టే. ఏవో హ్యూమ్ మనకి స్థాపించడం జరుగుతుంది. నెక్స్ట్, దీనబంధు సార్వజనిక సభ 1882. ఇది కూడా కరెక్టే. దీన్ని మనకి జ్యోతిబా పూలే ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, పూనా ప్యాక్ట్ 1932. ఇది కూడా కరెక్టే మనకి. 4th వన్ వచ్చేసి అలీగర్ ముస్లిం యూనివర్సిటీ 1870. ఇది మనకి ఇన్కరెక్ట్. ఎందుకంటే అలీగర్ ముస్లిం యూనివర్సిటీ అనేది 1875 లో స్థాపించడం జరుగుతుంది. ఎవరు స్థాపిస్తారు? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఓకే, సో ఇది మనకి ఆన్సర్. నెక్స్ట్, పూనా ప్యాక్ట్ గురించి మనం ఇక్కడ చూసుకుంటే దీనికి ఒక హిస్టరీ అనేది ఉంటుంది. దాని గురించి మనం డీటెయిల్డ్ గా చూడాలి. ఎందుకంటే మోస్ట్లీ మోడర్న్ హిస్టరీ ఈవెంట్స్ మీరు డిస్కస్ చేసినప్పుడు ఈ యొక్క పూనా ప్యాక్ట్ అనేది ఇంపార్టెంట్ గా డిస్కస్ చేసుకుంటాం. ఎందుకు? ద ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అంబేద్కర్ వర్సెస్ గాంధీజీ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ యొక్క పూనా ప్యాక్ట్ టైం పీరియడ్ లోనే జరుగుతుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ ది సపరేట్ ఎలక్టరేట్. ఈ సపరేట్ ఎలక్టరేట్ అంటే రిజర్వేషన్స్ ఫర్ ది డిప్రెస్డ్ క్లాసెస్ అని అనౌన్స్ చేయడం జరుగుతుంది. దీన్ని అంబేద్కర్ గారు అగ్రీ చేయడం జరుగుతుంది, గాంధీజీ గారు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళ మధ్య క్లాష్ వచ్చినప్పుడు గాంధీజీ గారు ఆ టైం పీరియడ్ లో 1932లో ఎక్కడ ఉంటారు అంటే ఎర్రవాడ జైల్లో ఉంటారు. సో ఎర్రవాడ జైల్లో ఉన్నప్పుడు ఫాస్టింగ్ అంటూ డెత్ అనేది టేకప్ చేస్తారు. సో
సో ఈ ఫాస్టింగ్ అంటూ డెత్ అనేది జైల్లో టేకప్ చేసినప్పుడు వీళ్ళిద్దరి మధ్య క్లాష్ అనేది వచ్చినప్పుడు దీన్ని సర్ది మనకి ఒక ప్యాక్ట్ అనేది సైన్ చేసుకుంటారు. లాస్ట్ కి ఈ యొక్క రిజర్వేషన్స్ అనేవి సపరేట్ ఎలక్టరేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి సైన్ చేసుకున్నదే పూనా ప్యాక్ట్. మరి గాంధీజీ గారు జైల్లో ఉంటారు కాబట్టి ఆన్ బిహాఫ్ ఆఫ్ గాంధీ మదన్ మోహన్ మాలవ్య గారు సైన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది పూనా ప్యాక్ట్ యొక్క హిస్టరీ, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాస్ నాట్ ది టైటిల్ ఆఫ్ మహేంద్రవర్మ 1? మహేంద్రవర్మ 1 యొక్క టైటిల్ కానిది ఏంటి అని అంటున్నాడు. సో ఇక్కడ మనం సింపుల్ గా ఆన్సర్ అనేది చెప్పొచ్చు. ఎందుకు? బికాస్ దక్షిణాధిపతి అనే టైటిల్ ఎవరికి వస్తుంది? శాతవాహన రూలర్స్ కి వస్తుంది. శాతవాహన రూలర్స్ లో మనకి శాతకర్ణి 1 యొక్క టైటిల్ ఈ యొక్క దక్షిణాధిపతి. మనం ఎలా చెప్తాం శాతకర్ణి 1 అని? బికాస్ ఆయన యొక్క వైఫ్ నాగానిక ఎవరైతే ఉన్నారో ఈమె మనకు ఒక ఇన్స్క్రిప్షన్ ఇస్తారు. అదే మనకి నానేఘాట్ ఇన్స్క్రిప్షన్. ఈ నానేఘాట్ ఇన్స్క్రిప్షన్ లో తన హస్బెండ్ యొక్క టైటిల్ ఈ యొక్క దక్షిణాధిపతి అని మెన్షన్ చేసి ఉంటుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఫౌండెడ్ ది ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్? ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ ని స్థాపించింది ఎవరు అంటున్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అనమాట. దాదాబాయి నౌరోజీ గారిచే దీన్ని స్థాపించడం జరుగుతుంది. మరి బాలగంగాధర్ తిలక్ గారి గురించి ఏంటి? లోకమాన్య తిలక్ ఈయన యొక్క టైటిల్. నెక్స్ట్ మోతీలాల్ నెహ్రూ గారి గురించి నెహ్రూ రిపోర్ట్ అని మనం చదువుతాం. ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, మనకు తెలుసు మన నేషనల్ యాంథమ్ రచించింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ల్యాండ్ డొనేటెడ్ టు జైన్ ఇన్స్టిట్యూషన్స్ ఈస్ రెఫర్డ్ యాజ్? మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, జైన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినప్పుడు మనకి డిఫరెంట్ టర్మినాలజీ అనేది వస్తుంది. ఇంపార్టెంట్ గా మీరు ఏన్షియంట్ హిస్టరీ చదివినప్పుడు టర్మినాలజీ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో జైన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏమంటాము? మీరు కనుక చదివింది మీకు గుర్తుండింది అంటే, పల్లి అంటే ఏంటి అంటే మనకి జైన్ ఇన్స్టిట్యూషన్ అనమాట. చందం అంటే ఏంటి అంటే గిఫ్ట్ లేదంటే డొనేషన్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. మరి సాలభోగా అంటే ఏంటి? సాలభోగా అంటే నథింగ్ బట్ స్కూల్స్. అలాగే దేవదాన అంటే ఏంటి అంటే హిందూ టెంపుల్స్ అనమాట, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాస్ నాట్ అ డిమాండ్ ఆఫ్ మోడరేట్స్? మోడరేట్స్ యొక్క డిమాండ్ కానిది అంటున్నారు. అసలు ఈ మోడరేట్స్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? మనకి ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ జరిగినప్పుడు మోడరేట్స్ ఉంటారు, ఎక్స్ట్రీమిస్ట్ ఉంటారు అనమాట. ఈ యొక్క మోడరేట్ ఫేజ్ జరుగుతుంది, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అనేది జరుగుతుంది. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, మోడరేట్స్ యొక్క వే అనేది ఎలా ఉండింది అంటే మనకి ఇండిపెండెన్స్ తీసుకురావడానికి కావచ్చు, బ్రిటిషర్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు రూలింగ్ లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క వే ఎలా ఉండింది అంటే 3P ఫార్ములా అనేది ఫాలో అయ్యారు. ఏంటి? ప్రేయర్స్, పిటిషన్స్ అండ్ ప్రొటెస్ట్. అది కూడా పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనమాట. అంటే మన కంప్లీట్ ఇండిపెండెన్స్ వచ్చేయాలి అనే ఇదిలో లేకుండా బ్రిటిషర్స్ కిందనే మనము పీస్ఫుల్ గా బ్రతికితే చాలు అనేటువంటి ఉద్దేశంతో ఉన్న వాళ్ళు మోడరేట్స్ అనమాట. అదే ఎక్స్ట్రీమిస్ట్ కనుక మనం చూసుకుంటే కొంచెం వైలెంట్ గా ఉండేవాళ్ళు. అంటే బ్రిటిష్ వాళ్ళ కింద మనం వర్క్ చేయడం ఏంటి, మనల్ని బ్రిటిష్ వాళ్ళు పాలించడం ఏంటి, మన ఇండిపెండెన్స్ మన కంట్రీ మనకు ఉండాలి అని చెప్పి కొంచెం వైలెంట్ గా రియాక్ట్ అయినటువంటి వాళ్ళు, ఆ వేలో వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ అనమాట. సో ఇక్కడ నాట్ ఏ డిమాండ్ అడుగుతున్నారు కాబట్టి ఎక్స్పాన్షన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనేది మోడరేట్స్ యొక్క డిమాండ్. లార్జర్ షేర్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్ కూడా వాళ్ళ యొక్క డిమాండ్. రిడక్షన్ ఇన్ హెవీ ల్యాండ్ రెవెన్యూ కూడా వాళ్ళ యొక్క డిమాండ్. బట్ డిమాండ్ ఫర్ కంప్లీట్ ఇండిపెండెన్స్ అంటున్నారు. ఇదే కదా నేను ఇందాక చెప్పింది, కంప్లీట్ ఇండిపెండెన్స్ బ్రిటిషర్స్ నుంచి కావాలి అని మోడరేట్స్ ఎప్పుడు కూడా ఫైట్ చేయలేదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. అండ్ వీళ్ళిద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇంకొక పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలి, లక్నో మెర్జర్. ఏంటి లక్నో మెర్జర్? 1916 లో మనకి లక్నో సెషన్ జరుగుతుంది. ఆ లక్నో సెషన్ జరిగినప్పుడు 1916 లో ఈ మోడరేట్స్ ని ఎక్స్ట్రీమిస్ట్ ని కలిసి పనిచేయాలి అని కలిపేయడం జరుగుతుంది. అదే మనకి లక్నో మెర్జర్ అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాస్ ది ఫస్ట్ ఉమెన్ దట్ టర్న్డ్ యాజ్ ఎ బిక్కుని ఇన్ బుద్ధిస్ట్ సంఘాస్? బుద్ధిస్ట్ సంఘాస్ లో మనకి లేడీస్ అయితే బిక్కునీస్ అని పిలవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఉమెన్ బిక్కుని ఎవరు అని అంటున్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, మహాప్రజాపతి గౌతమి. అంటే ఏమంటారు, ఎవరి మహాప్రజాపతి గౌతమి అంటే మనకి బుద్ధ యొక్క పెంచినటువంటి మదర్ అనమాట. మనకు తెలుసు బుద్ధ యొక్క మదర్ వచ్చేసి చిన్నప్పుడే చనిపోవడం జరుగుతుంది. ఆయన్ని పెంచినటువంటి వ్యక్తి వచ్చేసి మహాప్రజాపతి గౌతమి. అందుకే ఆయన ఒరిజినల్ నేమ్ సిద్ధార్థ అయితే గౌతమ బుద్ధగా చేంజ్ చేసుకోవడం జరుగుతుంది ఆయన నేమ్ ని. ఓకే. మరి యశోద ఎవరు? యశోద వచ్చేసి బుద్ధ యొక్క వైఫ్ అండ్ ప్రియదర్శిని వచ్చేసి బుద్ధ యొక్క డాటర్. అండ్ ఈ యొక్క డాటర్ నే ఇక్కడ ఆమ్రపాలి అని ఇచ్చారు. ఆమ్రపాలి ఐఏఎస్ గుర్తు రాకూడదు మీకు, ఇక్కడ జామాలి గుర్తు రావాలి. ఎందుకు? బికాస్ గౌతమ బుద్ధ యొక్క శిష్యుడు వచ్చేసి ఈ యొక్క జామాలి కూతుర్ని అంటే ప్రియదర్శిని ఈ యొక్క ఫస్ట్ శిష్యుడు ఎవరైతే ఉంటారో ఈయనకిచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది అనమాట, రైట్.
నెక్స్ట్ క్వశ్చన్, హూ పాపులరైజ్డ్ రెవల్యూషనరీ ఐడియాస్ అవుట్ సైడ్ ఇండియా? ఇండియాకి వెలుపల రెవల్యూషనరీ ఐడియాస్ ని ప్రమోట్ చేసింది ఎవరు అంటున్నారు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, మేడం కామా అనమాట. నెక్స్ట్ అరుణ అసఫ్ అలీ గురించి కనుక మనం చూస్తే ఈమెకి ఇచ్చినటువంటి టైటిల్ గ్రేట్ ఓల్డ్ ఉమెన్ ఆఫ్ ఇండిపెండెన్స్. మరి మనకి గ్రేట్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని గ్రేట్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా అంటాము. అరుణ అసఫ్ అలీకి మనం ఇచ్చినటువంటి టైటిల్ గ్రేట్ ఓల్డ్ ఉమెన్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనమాట. మరి కాదంబిని గంగూలీ ఎవరు? ఫస్ట్ గ్రాడ్యుయేట్స్, వన్ ఆఫ్ ది ఫస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇండియాలో అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డిడ్ బ్రిటిష్ బిల్డ్ సెయింట్ జార్జ్ ఫోర్ట్? ఈ యొక్క సెయింట్ జార్జ్ ఫోర్ట్ ని ఎక్కడ కట్టించారు బ్రిటిషర్స్ అంటున్నారు? సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, మనకు 3 ప్రావిన్సెస్ ఉండేవి. ఫస్ట్ వన్ వచ్చేసి కల్కటా, నెక్స్ట్ మద్రాస్, నెక్స్ట్ బాంబే. ఈ యొక్క కల్కటా కింద ఈ యొక్క మద్రాస్ గానీ బాంబే గానీ వాళ్ళ అండర్ లో పనిచేసేవి కొంత టైం పీరియడ్ వీళ్ళకే పవర్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ కొంత టైం పీరియడ్ తర్వాత కంప్లీట్ పవర్స్ అనేవి కల్కటా కిందకే రావడం జరుగుతుంది. కల్కటాలో వీళ్ళు ఫస్ట్ కట్టించినటువంటి ఫోర్ట్ వచ్చేసి ఫోర్ట్ విలియం. అండ్ మద్రాస్ లో అలానే ఒక ఫోర్ట్ కట్టిస్తారు, అదే మనకి సెయింట్ జార్జ్ ఫోర్ట్ అనమాట. రైట్, సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ మహాయాన బుద్ధిజం? మహాయాన బుద్ధిజం కి సంబంధించినటువంటి లేని కాన్సెప్ట్ ఏంటి అని అంటున్నారు. సో ఫస్ట్ మహాయాన బుద్ధిజం అంటే ఏంటో చూద్దాం. బుద్ధిజం నుంచి మనకి 2 సెక్ట్లుగా డివైడ్ అవ్వడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి హీనయాన బుద్ధిజం, సెకండ్ వన్ వచ్చేసి మహాయాన బుద్ధిజం. హీనయాన బుద్ధిజం అంటే వీళ్ళకి ఎలాంటి చేంజెస్ లేదు, ఒరిజినల్ బుద్ధిజం ఏదైతే ఉందో సేమ్ ఒరిజినల్ బుద్ధిజం నే ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళే హీనయాన బుద్ధిజం వాళ్ళు అనమాట. మరి మహాయాన అంటే ఏంటి? అందులో చేంజెస్ తీసుకొని రావాలి, ఈ చేంజెస్ ని ఫాలో అవ్వాలి అని చెప్పినటువంటి వాళ్ళే మహాయాన బుద్ధిజం ఫాలో అయ్యేటువంటి వాళ్ళు. అసలు ఈ యొక్క డివిజన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే మనకి సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లో ఈ 2 సెక్ట్లుగా వీళ్ళు ఫామ్ అయితే ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కి మనకి హీనయాన మహాయానగా ఫామ్ అవ్వడం జరుగుతుంది. రైట్, మరి ఏది వీళ్ళ యొక్క కాన్సెప్ట్ కాదు, బుద్ధ వాస్ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ది ఇన్కార్నేషన్స్ ఆఫ్ విష్ణు. ఇదే మనకి ఆన్సర్, ఇది మనకి నాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ మహాయాన బుద్ధిజం అనమాట. ఓకే, నెక్స్ట్ బుద్ధ కుడ్ ఎన్ష్యూర్ సాల్వేషన్. ఇది కరెక్టే. వర్షిప్ ఆఫ్ ఇమేజెస్ ఆఫ్ బుద్ధ, ఇది కరెక్టే. ఇది హీనయానలో ఫాలో అవ్వరు, మహాయానలో ఫాలో అవుతారు. అండ్ కాన్సెప్ట్ ఆఫ్ బోధిసత్వ, ఇది కూడా మనకి మహాయాన బుద్ధిజంలో ఉంటుంది. సో మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్. అండ్ అగైన్ కమింగ్ టు సాల్వేషన్ టాపిక్ వచ్చేసరికి మీరు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సాల్వేషన్ అనేది మనకి జైనిజంలో ఒక నేమ్ తో పిలుస్తాము, బుద్ధిజంలో ఒక నేమ్ తో పిలుస్తాం. సాల్వేషన్ అంటే నథింగ్ బట్ మోక్షం. రెండిటి యొక్క మెయిన్ థీమ్ అనేది ఫైనల్ గా మోక్షం అనేది ఉంటుంది. బట్ జైనిజంలో వచ్చేసరికి దానిని కైవల్య అని పిలుస్తాము, బుద్ధిజంలో వచ్చేసరికి ఈ యొక్క మోక్షాన్ని నిర్వాణ అని పిలుస్తాం. టర్మినాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్క్ వివిడ్లీ డిస్క్రైబ్డ్ ది రూరల్ లైఫ్ ఆఫ్ శాతవాహన పీరియడ్? శాతవాహన టైం పీరియడ్ లో రూరల్ లైఫ్ గురించి చెప్పినటువంటి బుక్ ఏది అంటున్నారు? ఆన్సర్ వచ్చేసి గాథా సప్తసతి. మరి ఎవరు రచించారు ఈ యొక్క గాథా సప్తసతిని? హాలుడు రచించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బృహత్ కథ ఎవరు రచించారు? గుణాద్యుడు. రైట్, గుణాధ్యాయ్ రచించడం జరుగుతుంది. లీలావతిని మనకి కుతూహలుడు రచించడం జరుగుతుంది. లీలావతి బై కుతూహల. నెక్స్ట్ సుహృల్లేఖ ఎవరు రచిస్తారు? సుహృల్లేఖ అనేది మనకి నాగార్జున రచించడం జరుగుతుంది. ఏన్షియంట్ బుక్స్ అనమాట శాతవాహన టైం పీరియడ్ లో. నెక్స్ట్ క్వశ్చన్, ది ఎర్లియస్ట్ కాయిన్స్ దట్ బేర్ ది నేమ్స్ అండ్ ఇమేజెస్ ఆఫ్ రూలర్స్ వేర్ ఇష్యూడ్ బై అంటున్నారు. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, కాయిన్స్ అనేవి మనకి ఎర్లీ టైం పీరియడ్ నుంచి ఉన్నాయి. కమింగ్ టు ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో బార్టర్ సిస్టమ్ కావచ్చు, సీల్స్ అని చెప్తాం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఆ తర్వాత వచ్చినటువంటి మౌరియన్స్ గురించి చూడండి. మౌరియన్స్ తర్వాత మనకి ఎవరు వస్తారు? పోస్ట్ మౌరియన్స్ వస్తారు. ఈ పోస్ట్ మౌరియన్ టైం పీరియడ్ లోనే ఇండో గ్రీక్స్ వస్తారు, వాళ్ళ తర్వాత షకాస్ వస్తారు, వాళ్ళ తర్వాత పార్థియన్స్ వస్తారు, వాళ్ళ తర్వాత కుషాన్స్ వస్తారు. ఆ తర్వాత మనం గుప్తాస్ గురించి చదువుతాం, తర్వాత మనం పోస్ట్ గుప్తా గురించి చదువుకుంటాం. సో మౌరియన్స్ నుంచి టైం పీరియడ్ లో నుంచి మనకి కాయిన్స్ ఉన్నాయి, కానీ ఇమేజెస్ అండ్ నేమ్స్ ఉన్నటువంటి కాయిన్స్ అయితే లేవు. సో మౌరియన్స్ మనకి ఆన్సర్ కాదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండో గ్రీక్స్, పోస్ట్ మౌరియన్స్ లో వచ్చినటువంటి ఫస్ట్ ఇండో గ్రీక్సే మనకి గోల్డ్ కాయిన్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు, అలాగే ఈ నేమ్స్ అండ్ ఇమేజెస్ ఉన్న కాయిన్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. మరి హ్యూజ్ అమౌంట్ అంటే ఎక్కువ మొత్తంలో గోల్డ్ కాయిన్స్ ని ఎవరు మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు అంటే అది మాత్రం కుషాన్స్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇంట్రడ్యూస్ చేసినటువంటి వాళ్ళు వచ్చేసి ఇండో గ్రీక్స్, ఎక్కువ మొత్తంలో ఇచ్చినటువంటి వాళ్ళు వచ్చేసి కుషాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ ది ముస్లిం లీగ్ వాస్ ఫౌండ్? ముస్లిం లీగ్ అనేది
ఫార్మేషన్ ఎప్పుడు జరిగింది అంటున్నారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1906, రైట్. మరి 1905 లో ఏం జరుగుతుంది? సూరత్ స్ప్లిట్ అనేది మనకి 1905 లో జరుగుతుంది. ఇందాక మనం ఏదైతే మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్ అని డిస్కస్ చేసామో వీళ్ళిద్దరు స్ప్లిట్ అయిపోవడం జరుగుతుంది. ఎప్పుడు? ఈ యొక్క సూరత్ స్ప్లిట్ లో. తర్వాత వీళ్ళని ఎప్పుడు కలిపేస్తారన్నాము? 1916 లో లక్నో మెర్జర్ లో వీళ్ళని మళ్ళీ కలిపేయడం జరుగుతుంది అనమాట, రైట్. అండ్ దెన్ 1907, మరి 1907 లో ఏం జరుగుతుంది? ఎవరికైనా గుర్తుంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ 1908 లో ఏం జరుగుతుంది? అలీపూర్ కాన్స్పిరసీ, రైట్. సో ఇయర్స్ కూడా హిస్టరీలో ఇంపార్టెంట్. ఏన్షియంట్ అండ్ మెడివల్ అంత ఇంపార్టెంట్ కాదు, కొన్ని ఇయర్స్ మాత్రమే ఇంపార్టెంట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మోడర్న్ టైం పీరియడ్ అండ్ మోడర్న్ హిస్టరీలోకి వచ్చేసరికి ఇయర్స్ అనేవి చాలా వరకు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ది ఫాలోయింగ్ వాస్ ది లాస్ట్ మొఘల్ ఎంపరర్? లాస్ట్ మొఘల్ ఎంపరర్ ఎవరు అని అంటున్నారు. మొఘల్ టైం పీరియడ్ చదివినప్పుడు మనం 2 టైం పీరియడ్స్ లో చదువుతాం. అర్లీ మొఘల్స్ అని చదువుతాము, లేటర్ మొఘల్స్ అని చదువుతాం. సో ఈ లేటర్ మొఘల్స్ లో లాస్ట్ మొఘల్ రూలర్ ఎవరు? మనకి ఇక్కడ ఆప్షన్స్ లో ఆన్సర్ అయితే లేదు. లాస్ట్ మొఘల్ రూలర్ వచ్చేసి బహదూర్ షా జాఫర్ అన్నమాట. ఈ ఆప్షన్ మనకు ఇక్కడ లేదు కాబట్టి ఆన్సర్ విల్ బి నౌ షా ఆలం 2, రైట్. ఎందుకు? బికాస్ ఫరూక్ సియార్ ఫస్ట్ రూలింగ్ లో ఉంటారు. ఫరూక్ సియార్ తర్వాత మనకి ఎవరు వస్తారు? అహ్మద్ షా వస్తారు. అహ్మద్ షా తర్వాత ఆలంగీర్ వస్తాడు. ఆలంగీర్ తర్వాత మనకి షా ఆలం 2 రూల్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొక రూలర్ ఉంటారు అండ్ వాళ్ళ తర్వాత మనకి బహదూర్ షా జాఫర్ లాస్ట్ రూలర్ అవుతారు అనమాట. ఓకే, ఇది మొఘల్ ఎంపరర్స్ యొక్క, లేటర్ మొఘల్స్ యొక్క టైం పీరియడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ది ఇన్కరెక్ట్ పెయిర్ ఆఫ్ ది ఫాలోయింగ్ లీడర్స్ ఆఫ్ ది స్వదేశీ మూవ్మెంట్. స్వదేశీ మూవ్మెంట్ లో వీళ్ళు రూల్ చేసినటువంటి ఏరియాస్ అండ్ లీడర్స్ ఇచ్చారు. ఏది ఇన్కరెక్ట్ అని అడుగుతున్నారు. సో ఇన్కరెక్ట్ వచ్చేసి సివి రాజగోపాల్చారి మద్రాస్ కాదు ఇది, రైట్. బాల్ గంగాధర్ తిలక్ పూణే కరెక్టే. హైదర్ రాజా ఢిల్లీ కరెక్టే. అండ్ అజిత్ సింగ్ పంజాబ్ కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ రిలేటెడ్ టు షాజహాన్ ఈజ్ నాట్ కరెక్ట్? షాజహాన్ కి సంబంధించి ఏది కరెక్ట్ కాదు అని అంటున్నారు, రైట్. హిస్ ఒరిజినల్ నేమ్ వాస్ ఖుర్రం, ఇది మనకి కరెక్టే. మీరు సింపుల్ గా ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనకి ఏంటి, ఈ యొక్క టైం పీరియడ్ చూసుకుంటే మనకి ఫస్ట్ బాబర్ వస్తారు. బాబర్ తర్వాత హుమయూన్ తర్వాత అక్బర్, తర్వాత జహాంగీర్, తర్వాత షాజహాన్, ఆ తర్వాత ఔరంగజేబ్ వస్తారు. ఈ టైం పీరియడ్ నుంచి లేటర్ మొఘల్స్ అని అంటాం. ఓకే, సో ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఖుర్రం అనమాట, ఇది కరెక్టే. అబ్దుల్ హామిద్ లాహోరీ వాస్ వన్ ఆఫ్ హిస్ పోయట్స్, ఇది కూడా కరెక్టే. ఈయన ఏ బుక్ రాస్తారు? మనకి బహదూర్ షా నామా అనే బుక్ రాయడం జరుగుతుంది. ఇదే మనకి లైఫ్ అంటే మొత్తం షాజహాన్ యొక్క లైఫ్ స్టోరీని ఈ యొక్క బుక్ లో రాయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్, హీ ఫెయిల్ టు రికవర్ కందాహర్ విచ్ వాస్ లాస్ట్ బై హిస్ ఫాదర్, ఇది కూడా కరెక్టే. అంటే ఎవరు? షాజహాన్ యొక్క ఫాదర్ జహంగీర్ ఎవరైతే ఉంటారో ఈయన ఈ కందాహర్ ఏరియాని లూజ్ అవ్వడం జరుగుతుంది. మరి దీన్ని ఎవరు తీసుకొస్తారు అంటే అక్బర్ టైం పీరియడ్ లో గెయిన్ చేసుకుంటారు, జహంగీర్ టైం పీరియడ్ లో పోతుంది, కానీ షాజహాన్ కూడా తీసుకురాలేకపోతారు అనమాట. సో ఈ పాయింట్ కూడా కరెక్టే. నెక్స్ట్, హీ ఆర్డర్ టు హ్యాంగ్ సిక్ గురు అర్జున్, ఇది మాత్రం రాంగ్ స్టేట్మెంట్. సిక్ గురు అర్జున్ ని చంపేయమని చెప్పి లేదంటే డెత్ సెంటెన్స్ ఇచ్చేది మాత్రం షాజహాన్ కాదు, వాళ్ళ నాన్న జహంగీర్. ఓకే, సో ఇది మనకి ఆన్సర్ ఆప్షన్ 4. సేమ్ ఇలానే మనకి గురు గోబింద్ సింగ్ కూడా ఉంటారు. సిక్ గురు గోబింద్ సింగ్ ని కూడా డెత్ సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ డెత్ సెంటెన్స్ అనేది ఎవరు ఇస్తారు? మనకి ఔరంగజేబ్ ఇవ్వడం జరుగుతుంది, గురు గోబింద్ సింగ్. ఓకే, ఇద్దరు సిక్ గురు ఎగ్జిక్యూషన్ అనేది మొఘల్స్ టైం పీరియడ్ లో జరుగుతుంది, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి జహంగీర్ టైం పీరియడ్, ఇంకొకటి ఔరంగజేబ్ టైం పీరియడ్. నెక్స్ట్ క్వశ్చన్, who represented the Indian National Congress in the second round table conference in London? లండన్ లో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ని ఇండియా నుంచి ఎవరు రిప్రజెంట్ చేశారు అంటున్నారు. అసలు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేవి మనకి ఎప్పుడు జరుగుతాయి? 1930, 1931 అండ్ 1932 లో జరుగుతాయి. సో 1930లో జరిగిన ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ని బాయ్కాట్ చేయడం జరుగుతుంది, ఎవరు అటెండ్ కారు. 1931 లో మహాత్మా గాంధీ గారు అటెండ్ అవ్వడం జరుగుతుంది అలాంగ్ విత్ సరోజిని నాయుడు. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4. అండ్ 1932లోనే మనం ఇందాక మాట్లాడినటువంటి పూనా ప్యాక్ట్ కూడా అవుట్కమ్ ఆఫ్ థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఈ 1931 అవుట్కమ్ మనం ఇంకొకటి ఏం చెప్పొచ్చు, ఇర్విన్ ప్యాక్ట్ అనేది కూడా ఈ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ యొక్క అవుట్కమ్. ఓకే, అండ్ జవహర్లాల్ నెహ్రూ మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, అలాగే సుభాష్ చంద్రబోస్ మన ఇండియన్ నేషనల్ ఆర్మీ.
నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ది ఇన్కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ ది అగ్రికల్చర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఐవీసీ టైం పీరియడ్ లో అగ్రికల్చర్ కి సంబంధించి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. టెర్రకోటా మోడల్స్, టెర్రకోటా అంటే నథింగ్ బట్ మనకి బంకమట్ట అనమాట, అంటే కాల్చినటువంటి మట్టితో చేసినటువంటి బొమ్మలు. సో టెర్రకోటా మోడల్స్ ఆఫ్ ప్లౌ ఫౌండ్ ఇట్ బనావలి, ఇది కరెక్టే. బనావలి అనేది అసలు ఎక్కడ ఉంటుంది? ఐవీసీ చదివినప్పుడు సైట్స్ తో పాటు ఆ సైట్స్ ఏ స్టేట్స్ లో ఉన్నాయో కూడా ఇంపార్టెంట్, బికాస్ మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అలా క్వశ్చన్స్ అనేవి అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. బనావలి అనేది మనకి హర్యానాలో ఉంటుంది. నెక్స్ట్ స్టేట్మెంట్, ఎవిడెన్స్ ఆఫ్ ప్లౌడ్ ఫీల్డ్ ఫౌండ్ ఎట్ కాళీబంగన్, ఇది కూడా కరెక్టే. కాళీబంగన్ అనేది మనకి రాజస్థాన్ లో ఉంటుంది. నెక్స్ట్ స్టేట్మెంట్, ట్రేసెస్ ఆఫ్ కెనాల్స్ హావ్ బీన్ ఫౌండ్ ఇన్ పంజాబ్ అంటున్నారు, ఇది మాత్రం ఇన్కరెక్ట్. పంజాబ్ లో దొరకదు మనకి, ఇది షోర్ట్ గై అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఈ షోర్ట్ గై అనే సైట్ లో మనకి ఈ ట్రేసెస్ ఆఫ్ కెనాల్స్ అనేవి దొరుకుతాయి. ఇది ప్రెసెంట్ డే ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది. ఓకే, వాటర్ రిజర్వాయర్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ధోలవీరా, ఇది కూడా కరెక్టే. ధోలవీరా మనకి గుజరాత్ లో ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Separate electorates for Muslims was introduced for the first time in which of the following act? ముస్లిమ్స్ కి సపరేట్ ఎలక్టరేట్స్, ఇందాక మనం క్వశ్చన్ డిస్కస్ చేసాం కదా, అదేంటి? సపరేట్ ఎలక్టరేట్స్ ఫర్ డిప్రెస్డ్ క్లాసెస్ అనేది పూనా ప్యాక్ట్. మరి ముస్లిమ్స్ కి ఎప్పుడు ఫస్ట్ టైం డిస్కస్ చేయడం జరుగుతుంది అంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, మింటో మార్లే రిఫార్మ్స్ 1909 అనమాట. ఓకే, ఈ క్రొనాలజీ అనేది ఇంపార్టెంట్. ఈ యొక్క ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1892, దాని ముందు వచ్చేటువంటి యాక్ట్స్ కావచ్చు, ఇవన్నీ మీరు క్రొనాలజీ గుర్తుపెట్టుకోవాలి. ఏ టైం పీరియడ్ అంటే ఏ యాక్ట్ కి సంబంధించి ఏ రిఫార్మ్స్ అనేవి వచ్చాయి అనేది చూసుకోవాలి. లైక్ ముస్లిమ్స్ కి ఒక టైం పీరియడ్ లో సపరేట్ ఎలక్టరేట్స్ వస్తాయి, మనకి ఓటింగ్ రైట్స్ అనేవి ఒక టైం పీరియడ్ లో వస్తాయి, కంప్లీట్ ఓటింగ్ రైట్స్ అనేవి ఒక టైం పీరియడ్ లో వస్తాయి, అలాగే ఓన్లీ ఉమెన్ ని అలౌ చేసినటువంటి రైట్స్ కొన్ని టైం పీరియడ్ లో వస్తాయి. సో అవి ఏ రిఫార్మ్స్ ఆర్ ఏ యాక్ట్స్ ద్వారా వచ్చాయి అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరింగ్ ది చోలా పీరియడ్ వరియమ్స్ మీన్స్, చోలా టైం పీరియడ్ లో వరియమ్స్ అంటే ఏంటి అంటున్నారు. వరియమ్స్ అంటే నథింగ్ బట్ విలేజ్ కమిటీస్. చోలాస్ అంటేనే మనకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటి? లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కి పెట్టింది పేరు అంటాం కదా, అలా చోలాస్ అడ్మినిస్ట్రేషన్ లో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఇది మెన్షన్ చేసినటువంటి ఇన్స్క్రిప్షన్ వచ్చేసి ఉత్తర్ మెరూర్ ఇన్స్క్రిప్షన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ 1906 విచ్ బాడీ ఈస్ ఎయిమ్డ్ టు డివైజ్ ఎ ప్లాన్ ఫర్ ఇండియాస్ ఇండిపెండెన్స్. 1946 లో మనకి ఇండియా ఇండిపెండెన్స్ కోసం వచ్చినటువంటి మిషన్ ఆర్ ప్లాన్ ఏది అంటున్నారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, క్యాబినెట్ మిషన్. 1946 లో క్యాబినెట్ మిషన్ వస్తుంది. మరి క్రిప్స్ మిషన్ అనేది 1942 లో వస్తుంది. అండ్ వేవెల్ ప్లాన్ అనేది 1945 లో వస్తుంది. మౌంట్ బ్యాటన్ ప్లాన్ నే మనం 3rd జూన్ ప్లాన్ అని కూడా పిలుస్తాం, రైట్. ఇది మనకి 1947 లో వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ది లాస్ట్ డైనాసిటీ ఇన్ ది ఢిల్లీ సల్తనట్. ఢిల్లీ సల్తనట్ లో మనకి లాస్ట్ డైనాసిటీ ఏది అంటున్నాడు. ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 4 అయినా మనకు ఉండేది 4 కాదు, మనకు ఉండేది 5 అనమాట. ఫస్ట్ స్లేవ్ డైనాసిటీ ఉంటుంది, తర్వాత ఖిల్జీ డైనాసిటీ ఉంటుంది, అండ్ దెన్ తుగ్లక్ డైనాసిటీ ఉంటుంది. దీని తర్వాత అగైన్ మళ్ళీ మనకి సయ్యద్ డైనాసిటీ ఉంటుంది, తర్వాత లాస్ట్ లోడీ డైనాసిటీ ఉంటుంది. సో ఇక్కడ లాస్ట్ అడుగుతున్నాడు కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. ఈ యొక్క లోడీ డైనాసిటీ అనేది మనకి ఎలా ఎండ్ అయిపోతుంది? బికాస్ ఆఫ్ ది మొఘల్స్ అనమాట, రైట్. మొఘల్స్ తో వార్ జరుగుతుంది, ఇబ్రహీం లోడీ అండ్ వీళ్ళ యొక్క వార్ అనేది జరగడం వల్ల మొఘల్స్ అంటే బాబర్ వర్సెస్ 3 కింగ్స్ అనేటువంటి వార్ అనేది జరుగుతుంది. ఇదే మనకి ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్. ఈ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ ద్వారా మనకి బాబర్ విన్ అవ్వడం జరుగుతుంది, మొఘల్ రూల్ అనేది స్టార్ట్ అవుతుంది, ఢిల్లీ సల్తనట్ అక్కడితో ఎండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతున్నాడు. లాహోర్ కాన్స్పిరసీ కేస్. లాహోర్ కాన్స్పిరసీ కేసులో మనం ఎవరి గురించి చూస్తాము? భగత్ సింగ్ గారి గురించి చూస్తాం. అండ్ దెన్ హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ, ఇది ఎవరికి సంబంధించింది? మనకి సూర్య సేన్ కి సంబంధించింది. అండ్ ఇండియా హౌస్, ఇది ఎవరికి సంబంధించింది? శ్యామ్జీ కృష్ణ వర్మ గారికి సంబంధించింది. అండ్ కకోరి కాన్స్పిరసీ కేస్, ఇది ఎవరికి సంబంధించింది? రామ్ ప్రసాద్ బిస్మిల్ కి సంబంధించింది. సో ఆన్సర్ అనేది ఎక్కడ ఉంటుంది? 4, 1, 2 అండ్ 3. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ది కరెక్ట్ పేర్. కరెక్ట్ పేర్ ని ఐడెంటిఫై చేయమంటున్నారు విత్ రెస్పెక్ట్ టు ది మొఘల్స్ అడ్మినిస్ట్రేషన్. సో దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, మీరు హిస్టరీ చదివినప్పుడు కొంతమంది నన్ను రీసెంట్ గా డౌట్స్ అడిగాడు, మేడం జనరల్ స్టడీస్ లో మనం ఏ పేపర్ అంటే ఏ పార్ట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, లైక్ ఏన్షియంట్ కి ఇవ్వాలా, మెడివల్ కి ఇవ్వాలా, మోడర్న్ కి ఇవ్వాలా, ఏపీ హిస్టరీకి ఇవ్వాలా అని అడిగారు.
ఒకటి కాదండి, మీరు ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే ఏన్షియంట్ నుంచి క్వశ్చన్స్ ఉన్నాయి, మెడివల్ నుంచి క్వశ్చన్స్ ఉన్నాయి, మోడర్న్ నుంచి క్వశ్చన్స్ ఉన్నాయి, ఏపీ హిస్టరీ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ వై దేన్ని మీరు నెగ్లెక్ట్ చేయడానికి ఉండదు. ఎగ్జామినర్ క్వశ్చన్ అనేది ఎలా ఇస్తాడనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మన వర్క్ ఏంటి అంటే ఇచ్చిన సిలబస్ ని కంప్లీట్ చేసుకోవడం మాత్రమే. సో దేని వెయిటేజ్ ఎంత అనేది మాత్రం ఎక్కువగా మీరు ఆలోచించకుండా ప్రతిదీ రివైజ్ చేయండి. ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది మోడర్న్ హిస్టరీకి ఇవ్వండి, అలాగే ఏపీ హిస్టరీకి ఇవ్వండి, రైట్? బట్ క్వశ్చన్స్ మాత్రం అన్నిటి నుంచి వచ్చే ఛాన్సెస్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ కరెక్ట్ పేరు కనుక మనం చూసుకుంటే ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. మీర్ బక్షి అంటే వార్ మినిస్టర్ గానీ మిలిటరీ కమాండర్ అని కానీ మనం చెప్పొచ్చు. చీఫ్ కాజీ అంటున్నారు, కాజీ అంటే ఇది రాంగ్ ఆన్సర్, ఇక్కడ చారిటీస్ కాదు. వజీర్ అంటే కూడా మనకి రాంగ్ అనమాట, ప్రైమ్ మినిస్టర్ కాదు. అండ్ వకీల్ కూడా ఫైనాన్స్ మినిస్టర్ కాదు, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ది సఖా కింగ్ నహపన వాస్ డిఫీటెడ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ శాతవాహన కింగ్? ఏ శాతవాహన కింగ్ ద్వారా షకాస్ యొక్క కింగ్ నహపనాని డిఫీట్ చేయడం జరుగుతుంది అంటున్నారు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. గౌతమిపుత్ర శాతకర్ని ఈ నహపన అనే కింగ్ ని డిఫీట్ చేయడం జరుగుతుంది. డిఫీట్ చేసిన తర్వాతనే ఈయన ఒక టైటిల్ అనేది తీసుకుంటారు. ఏది? క్షత్రియ దర్పమాన మదన అనే టైటిల్ ని తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 అనమాట. శ్రీమిక వచ్చేసి మనకి ఫౌండర్ ఆఫ్ ది శాతవాహన డైనాసిటీ. అండ్ శాతకర్ణి 1 మనం ఇందాకే చూసాం. శాతకర్ణి వైఫ్ ఎవరైతే నాగానిక ఉంటారో ఆమె నానేఘాట్ ఇన్స్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ దెన్ యజ్ఞశ్రీ శాతకర్ణి వచ్చేసి మనకి లాస్ట్ రూలర్ ఆఫ్ శాతవాహనాస్. నెక్స్ట్ క్వశ్చన్, ద క్రెడిట్ ఆఫ్ షిఫ్టింగ్ ది యూరోపియన్ ట్రేడ్ ఫ్రమ్ స్పైసెస్ టు ఇండియన్ క్లాత్స్ ఫర్ ద ఫస్ట్ టైం గోస్ టు. అంటే ఏమడుగుతున్నాడు ఇక్కడ? సుగంధ ద్రవ్యములు విచ్ మీన్స్ స్పైసెస్ నుంచి మన ఇండియాలో ఉన్నటువంటి వస్త్రముల పైన అంటే క్లోత్స్ పైకి ఆ యొక్క షిఫ్టింగ్ అంటే అట్రాక్ట్ చేయడానికి దారి మళ్లించిన ఘనత ఎవరిది అని అంటున్నారు. ఇది మీరు అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ లో చదువుతారు. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ లో అసలు ఫస్ట్ మన ఇండియాకి ఎవరు వస్తారు? ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు వస్తారు, తర్వాత ఇంగ్లీష్ అంటే బ్రిటిష్ వాళ్ళు వస్తారు, దెన్ డచ్ వాళ్ళు వస్తారు, తర్వాత డేన్స్ వాళ్ళు వస్తారు, తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు రావడం జరుగుతుంది. ఈవెన్ దో లాస్ట్ వచ్చినా కూడా ఫస్ట్ మన ఇండియాను వదిలి వెళ్ళిపోయేది వచ్చేసి ఫ్రెంచ్ వాళ్ళే అనమాట, రైట్? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డచ్ వాళ్ళు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫారెన్ ట్రావెలర్ గేవ్ డీటెయిల్ అకౌంట్ అబౌట్ మోటుపల్లి పోర్ట్? ఈ యొక్క మోటుపల్లి పోర్ట్ అనేది మనకి కాకతీయ టైం పీరియడ్ లో ఎక్కువగా పేరు తెచ్చుకోవడం జరుగుతుంది. ఒక ఏన్షియంట్ పోర్ట్ అని కూడా మనం చెప్పొచ్చు. ఏన్షియంట్ పోర్ట్ అంటే అగైన్ ఏన్షియంట్ టైం పీరియడ్ కి చెందిందని కాదు, మెడివల్ టైం పీరియడ్ లో కాకతీయాకి సంబంధించిందే, బట్ ఏన్షియంట్ పోర్ట్ అని చెప్తాం. ఓకే, సో ఎవరు రాస్తారు ఈ యొక్క మోటుపల్లి పోర్ట్ గురించి డీటెయిల్ గా అంటే మార్కో పోలో ఆయన యొక్క బుక్ లో రచించడం జరుగుతుంది. మరి అబ్దుల్ రజాక్, నికోలో డి కాంటి వీళ్ళు ఎవరి టైం పీరియడ్ లో వస్తారు? నికోలో డి కాంటి మనకి విజయనగర ఎంపర్ దేవరాయ 1 టైం పీరియడ్ లో వస్తారు ఇండియాకి. అండ్ అబ్దుల్ రజాక్ వచ్చేసి దేవరాయ 2 టైం పీరియడ్ లో వస్తారు. బర్బోజా వచ్చేసి శ్రీకృష్ణ దేవరాయ టైం పీరియడ్ లో ఇండియాకి రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ది టెంపుల్ విచ్ డిడ్ నాట్ బిలాంగ్ టు ది పీరియడ్ ఆఫ్ గుప్తాస్. గుప్తాస్ కి సంబంధం లేనటువంటి టెంపుల్ ఏది అని అంటున్నారు. సో ఆన్సర్ విల్ బి ఇందాకే మనం చూసాము, కైలాసనాథ టెంపుల్ ఎట్ ఎల్లోరా. ఎవరు కట్టిస్తారు? కృష్ణ 1 ఆఫ్ రాష్ట్రకూటాస్ దీన్ని కట్టించడం జరుగుతుంది అనమాట, రైట్? మిగతా 3 టెంపుల్స్ కూడా గుప్తాస్ కట్టించినటువంటి టెంపుల్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్స్క్రిప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది, అలాగే ఆ ఇన్స్క్రిప్షన్ లో ఏం మెన్షన్ చేశారు అని ఇచ్చారు. ఏం మెన్షన్ చేశారుతో పాటు ఎవరు ఇచ్చారు అనేది కూడా మీరు చూసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ కనుక మనం చూసుకుంటే చందుపట్ల ఇన్స్క్రిప్షన్. ఈ చందుపట్ల ఇన్స్క్రిప్షన్ అనేది మనకి దేని గురించి చెప్తుంది? రుద్రమదేవి యొక్క డెత్ గురించి చెప్తుంది. విలసా కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ దేని గురించి చెప్తుంది? సో మనకి అప్రెసివ్ రూల్ ఆఫ్ ముస్లిమ్స్ ఇన్ సౌత్ ఇండియా గురించి చెప్తుంది అనమాట. నెక్స్ట్ కలువచేరు ఇన్స్క్రిప్షన్. ఈ కలువచేరు ఇన్స్క్రిప్షన్ దేని గురించి చెప్తుంది? సిచ్యువేషన్ ఆఫ్ ది హిందూస్, ఆంధ్రదేశంలో హిందూస్ యొక్క సిచ్యువేషన్ గురించి చెప్తుంది. నెక్స్ట్ ద్రాక్షారామం ఇన్స్క్రిప్షన్ దేని గురించి చెప్తుంది? కాకతీయాస్ యొక్క విక్టరీ గురించి చెప్తుంది. మరి ఎవరిచ్చారు ఈ యొక్క ఇన్స్క్రిప్షన్స్? చందుపట్ల ఇన్స్క్రిప్షన్ మనకి పువ్వుల ముమ్మడి ఇవ్వడం జరుగుతుంది. అండ్ విలసా కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ అనేది మనకి ప్రోలయ నాయక ఇస్తారు, రైట్? అండ్ దెన్ కలువచేరు ఇన్స్క్రిప్షన్ మనకి అనితల్లి ఇస్తుంది. అండ్ ద్రాక్షారామం ఇన్స్క్రిప్షన్ ఇక్కడే ఉంది, మాల్యాల హేమద్రి గారు మనకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట, రైట్? సో ఇన్స్క్రిప్షన్ చూసినప్పుడు ఇన్స్క్రిప్షన్ చూడాలి, ఇన్స్క్రిప్షన్ ఎవరు ఇచ్చారో చూడాలి, అలాగే ఇన్స్క్రిప్షన్ లో ఏముంది అనేది కూడా
చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ది ధర్మాస్త్య అండ్ కాంతక శోధన ఆఫ్ ది మౌర్యన్ టైం పీరియడ్. మౌర్యన్ టైం పీరియడ్ లో ధర్మాస్త్యాస్ అండ్ కాంతక శోధనాస్ అంటే ఏంటి అంటున్నారు. సింపుల్ గా ఇవి రెండు కోర్ట్స్ అన్నమాట. ధర్మాస్త్యాస్ అంటే సివిల్ కోర్ట్స్, కాంతక శోధనాస్ అంటే మనకి క్రిమినల్ కోర్ట్స్. ఓకే, అండ్ మౌర్యన్ టైం పీరియడ్ లో మీరు చూసుకుంటే ఇంకా దేని గురించి చూడాలి, సప్తాంగ థియరీ గురించి చూడాలి. చాణక్య ఇచ్చినటువంటి సప్తాంగ థియరీ, ఇది కూడా ఇంపార్టెంట్. 7 limbs ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఇందులో మెన్షన్ చేసి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ది ఫాలోయింగ్ లీడర్స్ విత్ ద ప్లేసెస్ దే రివోల్టెడ్. సింపుల్ గా ఈ క్వశ్చన్ ని మీరు ఎలా ఆన్సర్ చేయాలో చూడండి. ఎగ్జామ్ లో అసలు ఈ క్వశ్చన్ డెఫినెట్ గా ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి మీరు ఎస్ఎస్సి రాసిన ఆర్ఆర్బి రాసిన ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ అయితే డెఫినెట్ గా ఉంటాయి. సో సింపుల్ గా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మీకు తెలియదు అనుకోండి, ఎవరో ఒక్కరి గురించి తెలిసినా కూడా మీరు ఆన్సర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ని తీసుకుందాం. నాకు ఆన్సర్ తెలియదు, ఓన్లీ నాకు లక్ష్మీబాయి తెలుసు. ఎందుకు? బికాస్ ఆఫ్ ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, కాబట్టి నాకు లక్ష్మీబాయికి ఝాన్సీ అని మాత్రమే ఆన్సర్ తెలుసు అనుకోండి. సో సికి 4 ఎక్కడుందో అని నేను వెతుక్కుంటాను. సికి 4 ఎక్కడుంది? సో ఆప్షన్ 2 లో ఉంది. ఆన్సర్ విల్ బి ఆప్షన్ 2. ఇలా అన్ని సార్లు మ్యాచ్ అవుతుందని నేను చెప్పను. సమ్ టైమ్స్ ఇలాంటి ట్రిక్స్ అనేవి మీకు ఎగ్జామ్ లో మ్యాచ్ అవుతాయి. సో అలాంటప్పుడు యూజ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ది ఫాలోయింగ్ గుప్తా రూలర్స్ క్రొనలాజికలీ. గుప్తా రూలర్స్ ని క్రొనలాజికల్ గా అరేంజ్ చేయమంటున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆప్షన్స్ కి వెళ్ళొద్దు. ఫస్ట్ మీ క్రొనలాజీ ఆర్డర్ కనుక గుర్తుంటే మీరు రాసుకోండి. ఫస్ట్ ఎవరు మనకి ఫౌండర్ ఆఫ్ ది గుప్తాస్ వచ్చేసి శ్రీ గుప్తా, తర్వాత ఘటోత్కచ వస్తారు. ఈయన గురించి మనం ఎక్కువగా డిస్కస్ చేయం, బట్ ఘటోత్కచ వస్తే నెక్స్ట్ రూలర్. నెక్స్ట్ మనకి ఎవరు వస్తారు? చంద్రగుప్త 1, తర్వాత సముద్రగుప్త వస్తారు, తర్వాత చంద్రగుప్త 2 వస్తారు. సో చంద్రగుప్త 2 తర్వాత మనకి కుమారగుప్త వస్తారు. కుమారగుప్త తర్వాత మనకి స్కందగుప్త వస్తారు. అండ్ దెన్ సో ఆన్. తర్వాత రూలర్స్ తర్వాత లాస్ట్ రూలర్ వచ్చేసి విష్ణుగుప్త. సో ఇప్పుడు ఆర్డర్ కనుక మనం చూసుకుంటే చంద్రగుప్త 2 ఉన్నారు. సో చంద్రగుప్త 2 ఏ వచ్చేసి వస్తుంది. ఏ తర్వాత ఏమొస్తుంది? కుమారగుప్త వస్తుంది, తర్వాత స్కందగుప్త, తర్వాత విష్ణుగుప్త. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ది ఫాలోయింగ్ పొలిటికల్ అసోసియేషన్స్ ఇన్ క్రొనలాజికల్ ఆర్డర్ అని అంటున్నారు. ఇలా వచ్చినప్పుడు క్వశ్చన్స్ మనకి కొంచెం డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్స్ అని మనం చెప్తాం. ఎందుకంటే ఇయర్స్ అనేవి తెలియాలి. ఆ ఇయర్స్ కూడా మనకి కరెక్ట్ గా తెలిస్తేనే ఆన్సర్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇండియన్ అసోసియేషన్ అనేది 1872 లో ఫామ్ అవుతుంది. పూనా సార్వజనిక సభ అనేది 1870 లో ఫామ్ అవుతుంది. సో ఇలా దగ్గరగా ఇచ్చినప్పుడు ఆన్సర్ చేయడానికి కష్టం అవుతుంది. మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అనేది 1852, అలాగే మద్రాస్ మహాజన్ సభ అనేది 1884. సో ఇప్పుడు క్రొనాలజికల్ ఆర్డర్ లో మనం కనుక అరేంజ్ చేస్తే బి వస్తుంది, బి తర్వాత మనకి డి, అండ్ దెన్ సి, అండ్ దెన్ ఏ. Right, so answer is option 2. Next question is the present districts of Andhra Pradesh, the Guntupalli Buddhist monuments are located. Guntupalli Buddhist monuments అని ఎందుకంటున్నాం? బికాస్ ఏన్షియంట్ ఏపీ హిస్టరీ మీరు చదివితే గుంటుపల్లి అనేది ఫేమస్ బుద్ధిస్ట్ సైట్ అనమాట. గుంటుపల్లి ఇన్స్క్రిప్షన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క గుంటుపల్లి అనేది ఇప్పుడు ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ లో ఎక్కడ లొకేట్ అయింది అంటున్నారు. సో ఆన్సర్ ఈస్ ఏలూరు డిస్ట్రిక్ట్. ప్రయర్ గా చూసుకుంటే మనకి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వస్తుంది. ప్రెసెంట్ డిస్ట్రిక్ట్ అన్నాడు కాబట్టి ఏలూరు డిస్ట్రిక్ట్ ఇస్ ది ఆన్సర్. సో దీస్ ఆర్ ది హిస్టరీ క్వశ్చన్స్. హిస్టరీ అనేది మనం కంప్లీట్ చేసుకున్నాము. రిమైనింగ్ పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, జాగ్రఫీ అండ్ సైన్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నెక్స్ట్ వీడియోస్ లో మనం డిస్కస్ చేద్దాం. రైట్, సో దట్ మీకు రివిజన్ అనేది అవుతుంది. లైక్ ద వీడియో ఇఫ్ యూ హ్యావ్ ఫౌండ్ ఇట్ హెల్ప్ఫుల్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బ్యాచ్ కూడా మనకు కంప్లీట్ అవ్వడం జరిగింది. లైవ్ క్లాసెస్ అనేది తీసుకున్నాం. పర్ డే 2 క్లాసెస్. ఆల్ 9 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో 9 యూనిట్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది ఎఫ్పిఓ వాళ్ళకి యూస్ఫుల్ అండ్ థానేదార్ వాళ్ళకి యూస్ఫుల్. కంప్లీట్ క్లాసెస్ డిస్కస్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ ద కరెంట్ అఫైర్స్ ఏవైతే 4 to 5 యూనిట్స్ ఉంటాయన్నాను. ఆ కరెంట్ అఫైర్స్ కూడా మనం ఇందులో ఇంక్లూడ్ చేసి డిస్కస్ చేసాం. బికాస్ అక్టోబర్ లోనే మనకి క్లాసెస్ అనేది స్టార్ట్ చేసి నవంబర్ కి ఎండ్ చేసాం కాబట్టి ఈ మంత్ కరెంట్ అఫైర్స్ వరకు అంటే నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్, రీసెంట్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇందులో కవర్ అయిపోతుంది. అండ్ దెన్ మెయిన్స్ ఫోకస్డ్ మెయిన్స్ లెవెల్లోనే ఈ క్వశ్చన్స్ అనేవి కూడా లేదంటే క్లాసెస్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. పీవైక్యూస్ కూడా మీకు ఇంక్లూడ్ చేసి డిస్కస్ చేయడం జరిగింది ఇన్ ద క్లాసెస్. అండ్ అడిషనల్ గా ఇందాక నేను చెప్పినట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ క్లాస్ కావచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి క్లాస్ కావచ్చు, వీడియో క్లాసెస్ అండ్ మెటీరియల్ కూడా మీకు యాప్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ స్టడీ మెటీరియల్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ 9 యూనిట్స్ కి సంబంధించినటువంటి డైలీ డిస్కస్ చేసిన క్లాస్ నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే కాంప్రహెన్సివ్ మెటీరియల్ ఫుల్ 9 యూనిట్స్ కి సంబంధించి ఇంక్లూడింగ్ ది డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ తో పాటు మీకు ఈజీగా అర్థం అవడానికి కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేసి మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
అండ్ వీటితో పాటు మీకు అడిషనల్ గా పేపర్ 1 ఏదైతే మనకి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఉందో ఈ జనరల్ స్టడీస్ కి సంబంధించి 600 క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు 699 ఓన్లీ 699 కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇట్స్ యాక్చువల్ ప్రైజ్ ఇస్ 999 అనమాట. ఇప్పుడు 699 కే ఉంది. ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా ఎన్రోల్ అవ్వండి. బికాస్ ఇది ఆఫ్టర్ ఫ్యూ డేస్ 999 ఒరిజినల్ ప్రైస్ కి అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్కి మీరు వాట్సాప్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. కాల్ చేసి అయినా మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. అండ్ ఈ యొక్క క్లాసెస్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అట్లా యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఎన్రోల్ అవ్వచ్చు. యాప్ అనేది నేను మీకు కామెంట్ సెక్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీటితో పాటు నెక్స్ట్ కోర్సెస్ చూసుకుంటే ఇవి ఓన్లీ ఎఫ్పిఓ అండ్ థానేదార్ గురించి చెప్తున్నాను, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గురించి కాదు. ఎఫ్పిఓ థానేదార్ ఇవి రెండింటికి యూజ్ అయ్యేటువంటి కోర్సెస్. ఎస్ఏ మెటీరియల్ 99 రూపీస్ కి ప్రొవైడ్ చేస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఆల్రెడీ తీసుకున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎస్ఏస్ రాస్తున్నారు, ఎవాల్యుయేట్ చేసి కూడా ఇవ్వడం జరుగుతుంది. 30 ఎస్ఏస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, బోత్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇందాక మనం సిలబస్ చూసాం కదా, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్. దీంతో పాటు మీకు పాలసీస్ అండ్ గవర్నెన్స్ కూడా ఇస్తున్నాను. బికాస్ ఒక ఎడ్జ్ అనేది రావాలి ఎస్ఏలో అంటే మీరు యూనిక్ గా ఉండాలి. మీ ఎస్ఏ యూనిక్ గా ఉండాలి అంటే యూనిక్ పాయింట్స్ అనేది ఎగ్జామినర్ కనిపించాలి కాబట్టి సో దానికోసం నేను పాలసీస్ అండ్ గవర్నెన్స్ కూడా 10 ఎస్ఏస్ అనేది అడిషనల్ గా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. రైట్, దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ఏ మెటీరియల్. అండ్ దెన్ జనరల్ సైన్స్ కి సంబంధించే మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనమాట. ఈ టెస్ట్ సిరీస్ కూడా 9 యూనిట్స్ అన్నాను కదా, సో 9 యూనిట్స్ కి ఈచ్ యూనిట్ 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 9th యూనిట్ మనకి కొత్త యూనిట్ కాబట్టి 200 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ మీకు 1000 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అండ్ దెన్ 4 ఫుల్ లెంత్ టెస్ట్ కూడా ఉంటాయి. సో అప్రాక్సిమేట్ గా మీరు 1200+ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఓన్లీ ఇన్ జనరల్ సైన్స్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్. సో మీరు 40+ స్కోర్ చేయడానికి ఈజీగా ఛాన్సెస్ అనేవి ఈ సబ్జెక్ట్ లో ఉంటాయి అనమాట. ఇది కూడా మనకి యాప్ లో అవైలబుల్ గా ఉంటుంది. మీరు లింక్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కి కూడా మీరు మెసేజ్ వాట్సాప్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. రైట్.